అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్వాతంత్రోద్యమానికి ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పచ్చటి కోనసీమలోని లంకల గన్నవరం అనే కుగ్రామంలో ఆకలితో తన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరిస్తూ ఆప్యాయంగా కొసరి వడ్డిస్తూ అమ్మతనానికి అసలైన నిర్వచనంగా నిలిచిన ఆదర్శమూర్తి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు హిడెన్ ఫోల్డర్. డొక్కా సీతమ్మ అన్నదానానికి మించిన దైవ కార్యం లేదని నమ్మి కులమతాలకు అతీతంగా పగలు రాత్రి తేడా లేకుండా కడుపు నిండా కమ్మటి భోజనం పెట్టి అన్నపూర్ణమ్మగా చిరస్థాయిగా నిలిచిపోయేలా కీర్తి గడించిన గొప్ప ఇల్లాలు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల, ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అని నామకరణం చేసింది. ఆత్మీయ ఆతిథ్యానికి మారుపేరైన తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట గ్రామంలో అనిపిండి భవానీ శంకరం, నరసమ్మ దంపతులకు 1841లో సీతమ్మ జన్మించింది. చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో ఇంటి పనులు చక్కదిద్దే బాధ్యత, సేవాగుణం సీతమ్మకు అలవడ్డాయి. ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరికి లేదనకుండా కమ్మటి భోజనాన్ని అందించడం వల్ల ఆమె తండ్రి భవానీ శంకరాన్ని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బువ్వన్న అని పిలిచేవారు. ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న సీతమ్మ వివాహానంతరం తన సేవా ప్రస్థానాన్ని నిర్విరామంగా కొనసాగించింది. తొమ్మిదేళ్ల ప్రాయంలో కోనసీమ జిల్లా లంకల గన్నవరం గ్రామానికి చెందిన డొక్కా జోగన్నను వివాహం చేసుకుని డొక్కా సీతమ్మగా మారింది. భర్త అడుగుజాడల్లో అణకువతో నడుస్తూ తన వినయ విధేయతలతో తక్కువ సమయంలోనే మెట్టినింట మంచి ఇల్లాలిగా పేరు తెచ్చుకుంది. శుచి శుభ్రతలతో పాటు ఆప్యాయత, ఆదరణలకు పెట్టింది పేరైన వారింట్లో ఆకలితో ఉన్న పేదవారికి అన్నం పెట్టడమే ధ్యేయంగా నిస్వార్థంగా జాతి, కుల, మతాలకు అతీతంగా నిత్యాన్నదానం జరిపిన మహా ఇల్లాలు. అచిర కాలంలోనే ఉభయ గోదావరి జిల్లాల్లో అపర అన్నపూర్ణగా ఆమె పేరు పొందారు. లంక గ్రామాలకు తరచుగా వరదల వల్ల ప్రమాదాలు ఏర్పడేవి. నిలువ నీడలేని బాధితులను ఆదుకుని వారికి తన సొంత డబ్బుతో వసతి, భోజన సదుపాయాలను నిరాటంకంగా ఏర్పాటు చేస్తూ అండగా ఉండేవారు. తన భర్త మరణానంతరం కూడా కేవలం అన్నదానం చేయడమే కాకుండా ఎన్నో పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు విరాళాలందించిన దాతృత్వమూర్తి. ఒకనాడు సీతమ్మ దంపతులు అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళుతున్నప్పుడు మార్గం మధ్యలో ఓ పెళ్లి బృందంలోని పాప ఆకలితో ఏడుస్తుంటే పక్కనున్నవారు సీతమ్మ తల్లి ఇంటికి వెళితే ఆ తల్లి మీ ఆకలి తీరుస్తుందని చెప్తుండగా ఆ మాటలు విన్న డొక్కా సీతమ్మ గారు దైవ దర్శనానికి వెళ్లకుండా వారిని తన ఇంటికి తీసుకువెళ్లి ఆ బృందానికి కడుపు నిండా భోజనం పెట్టి పంపారు. గోదావరి డెల్టా పితామహుడుగా ప్రసిద్ధి చెందిన బ్రిటిష్ నీటిపారుదల ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్కు కూడా గరిక పచ్చడితో భోజనం పెట్టి ఆంగ్లేయుల మనసు దోచుకున్నారు మన డొక్కా సీతమ్మ. ఆమె నిరంతర అన్నదానం గురించి విని 1903లో బ్రిటిష్ చక్రవర్తిగా కింగ్ ఎడ్వర్డ్ VII తన పట్టాభిషేక మహోత్సవానికి అతిథిగా హాజరు కావాల్సిందిగా సీతమ్మను ఆహ్వానించారు. గౌరవ మర్యాదలతో ఆమెను తీసుకురావాలని ప్రతినిధులను పంపారు. ఇది భారతదేశంలో మరెవ్వరికీ దక్కని అరుదైన గౌరవం. అయితే ఆయన ఆహ్వానాన్ని సీతమ్మ గారు సున్నితంగా తిరస్కరించగా కనీసం ఆమె ఫోటోనైనా ఇవ్వాలని కోరగా అందుకు ఆమె అంగీకరించి ఫోటో తీసుకోవడానికి అనుమతించారు. ఆ ఫోటోనే కింగ్ ఎడ్వర్డ్ VII తన సింహాసనం పక్కన పెట్టుకుని పట్టాభిషిక్తుడయ్యాడని ప్రతీతి. ఆమె వారసులు నేటికి ఆ ఫోటోను జ్ఞాపకంగా భద్రపరిచారు. ఆస్తులు కరిగిపోయినా, కష్టాలు కొంగదీసినా జీవిత చరమాంకం వరకు అహర్నిశలు పేదవారి ఆకలి తీర్చడమే ధ్యేయంగా నిత్యాన్నదానం కొనసాగించి అన్నం పెట్టే అన్నపూర్ణమ్మగా చరిత్రలో నిలిచిపోయిన డొక్కా సీతమ్మ గారు 1909 ఏప్రిల్ 28న స్వర్గస్థులయ్యారు. ఎటువంటి మౌలిక సదుపాయాలు లేని ఆ కాలంలోనే ఆమె ఖ్యాతి భారతదేశంతో పాటు బ్రిటిష్ పాలకుల వరకు వ్యాపించడమే కాక ఎన్నో గుర్తింపులను లభించేలా చేసింది. ఆమె సేవలను ప్రశంసిస్తూ 1903 జనవరి 1న గవర్నర్ జనరల్ ద్వారా బ్రిటిష్ చక్రవర్తి ప్రశంసా పత్రాన్ని పంపారు. పి గన్నవరం వద్ద గోదావరి నదిపై గల అక్విడెక్ట్ కు డొక్కా సీతమ్మ అక్విడెక్ట్ అని నామకరణం చేశారు. ఆమె జీవిత చరిత్రను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లో చేర్చింది. ఆమె పేరిట డొక్కా సీతమ్మ ఓరియంటల్ పురపాలక ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేయబడింది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో, ఇంటర్మీడియట్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అని పేరు పెట్టి గౌరవించడంతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లను కూడా ఏర్పాటు చేసింది.
లంకల గన్నవరంలోని ఆమె నివాసంలో డొక్కా సీతమ్మ జ్ఞాపకాలు నేటికి పదిలంగా ఉన్నాయి. ఆమె వాడిన కుర్చీ, భోషాణం, సన్నికల్లు, రుబ్బురోలు, పెరట్లో గిలకబావి ఇప్పటికీ కనిపిస్తాయి. సీతమ్మ నివసించిన ఇంటిని వాస్తవ రూపం చెడిపోకుండా ఆమె వారసులు 2013లో బాగు చేయించారు. ఆకలితో వచ్చిన ప్రతి ఒక్కరికి మాతృప్రేమను పంచి కడుపు నిండా భోజనం పెట్టి ఆకలి తీర్చే అన్నపూర్ణమ్మగా తన జీవితాన్ని చరితార్థం చేసుకున్న మహిళామూర్తి మన డొక్కా సీతమ్మ. ఆమె మరణించి దాదాపు 115 సంవత్సరాలు గడిచినా నేటికి ఆమె కీర్తి దశ దిశలా వ్యాపిస్తూనే ఉంది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ మహోన్నత మాతృమూర్తి ఉదాత్తమైన సేవాగుణాన్ని స్మరించుకోవడం మనందరి అదృష్టం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం హిడెన్ ఫోల్డర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.